Yo, welcome back to Just React with me once again. ఇవాళ మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఎవరిదో తెలుసా? వరల్డ్ బిగ్గెస్ట్ యూట్యూబర్ ఆఫ్ కోర్స్ మిస్టర్ బీస్ట్. మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు, చూసే ఉంటారు. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో క్రెడిట్ గోస్ టు మిస్టర్ బీస్ట్. బీట్ నెయ్మర్ అండ్ విన్ $5 lakh రూపీస్. బీట్ నెయ్మర్ అండ్ విన్ $5 lakh. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇతని పేరు నేమర్. ఒకవేళ ఈ ర్యాండమ్ సబ్స్క్రైబర్ 1v1 లో అతను ఓడిస్తే నేను అతనికి 5 లక్షలు కాదు. ఈయన ప్రతిసారి ర్యాండమ్ సబ్స్క్రైబర్ అంటారు. ఆయన నిజంగా ర్యాండమ్ ఎవరినో ఒకరిని పిలుచుకొని వచ్చి అట్లా నేమర్తో ఆడిపిస్తాడా? డౌటే. $1 ఇస్తాను. నా దగ్గర బాస్కెట్ బాల్ లో గొప్ప షూటర్ కూడా ఉన్నాడు. బేస్ బాల్ లో పవర్ఫుల్ హిట్టర్. అది వెళ్ళిపోయింది. ఇంకా ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ అథ్లెట్స్ అందరూ సాధారణమైన వ్యక్తులతో పోటీ పడుతున్నారు. ఇట్లాంటి సేమ్ కాన్సెప్ట్ వీడియో రొనాల్డోతో చేసిండు. ఇప్పుడు నెయ్మర్, తర్వాత మెస్సీ. మొదటిగా సెరెనా విలియమ్స్. ఈమె ఎవరో కాదు, టెన్నిస్ చరిత్రలోనే తిరుగులేని క్వీన్. మరి ఆమెతో పోటీ పడబోతోంది ఎవరో చూడండి. మీరంతా లోపలికి రండి. వీళ్ళు నలుగురు అద్భుతమైన కవలలు. మీలో కవలలు నలుగురా? నేను ఇద్దరికన్నా ఎక్కువ చూడలే. ఎవరైనా సెరెనా విలియమ్స్ సార్ తిరిగి కొట్టగలిగితే నేను మీకు $1,00,000 ఇస్తాను. కానీ మీరు కొట్టలేకపోతే ఆ డబ్బుని చారిటీకి డొనేట్ చేస్తాం. మీరు చేయగలరు గర్ల్స్. కొడితే వాళ్ళకి ఇస్తాడు, కొట్టకపోతే చారిటీకి ఇస్తాడు. అంటే డబ్బులు పోవాల్సిందే. వావ్. ఓకే, టైం వచ్చేసింది. ఓకే, రెడీ. సెరెనా విలియమ్స్ ప్రపంచంలో అమ్మాయిలందరికంటే వేగంగా బంతిని సర్వ్ చేస్తుంది. సో మీకు గుడ్ లక్ కవలలు. అది డైరెక్ట్ గా వాళ్ళందరినీ దాటిపోయింది. క్షమించండి, నేను ఈ డబ్బుల్ని ఎటువంటి ప్రైజ్ రిసోర్స్ సెంటర్ కి పంపబోతున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నేను దేనికోసం అయితే చాలా ఎక్సైటెడ్. ఒక్కటేసారి నలుగురిని ఒకటేసారి ఉన్నానంటే ఈ వీడియోలో తర్వాత స్టెఫ్ కర్రీ నేమర్ రాబోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకో టాప్ బాస్కెట్బాల్ ప్లేయర్ తో 1v1 చూడబోతున్నాం. రెడీగా ఉండండి. అలాగే మా తదుపరి v1v కోసం మా దగ్గర గియానిస్ గ్రేగ్ ఫ్రీక్ ఉన్నారు. 9 సార్లు ఆల్ స్టార్, 2 సార్లు MVP మరియు NBA ఛాంపియన్ వర్సెస్ ట్రిస్టన్, మీ సాధారణ బాస్కెట్బాల్ ఆటగాడు. దీన్ని మొదలు పెడదాం. మొదట ఏ వ్యక్తి అయితే ఒక లేప్, ఫ్రీ త్రో, 3 పాయింటర్ ఇంకా హాఫ్ కోర్ట్ షాట్ వేస్తారు, వాళ్ళు $1,00,000 గెలుచుకుంటారు. ఈ డబ్బులన్నీ నేనే గెలుచుకుంటాను. ఒక మామూలు సాధారణ వ్యక్తి NBA ఛాంపియన్ ని ఓడించగలడా? 3, 2, 1 గో. ఎవరు కొడతారో చూద్దాం. నువ్వు చేసేసావు. ఇది ఒక రేస్. నాకు బాల్ పాస్ చేయి. అతనికి హెల్ప్ చేయి నోలన్. దుమ్ము దులిపేద్దాం. ట్రిస్టన్ ఆల్రెడీ సగం లక్ష కొట్టేశాడు. మీ ఫ్రీ త్రో కొట్టాలి గియానిస్. నేను సిద్ధంగా ఉన్నా. గియానిస్ మిస్ చేశాడు. అతను 3 కొట్టాడు. అతను హాఫ్ కోర్ట్ కి వెళ్తున్నాడు. గియానిస్ ఏం జరుగుతుంది? నువ్వే ఒకవేళ అతను చేస్తే ట్రిస్టన్ కాలం చేసినట్టు అనిపిస్తుంది నాకు. గెలవడానికి కుక్క హాఫ్ కోర్ట్ షాటే కావాలి. గియానిస్ అది కేవలం ఒక ఫ్రీ త్రో. నేను రెడీ. ఆల్ ద ఫినిష్. ఆల్రైట్, గియానిస్ ఫైనల్లీ ఫ్రీ త్రో కొట్టాడు. అతను NBA ఛాంపియన్, అతను క్లచ్ ప్లేయర్, అతను మళ్ళీ వస్తాడు. గో ఫర్ ఇట్. అది చాలా వేగంగా జరిగింది. చాలా క్రేజీ. లెట్స్ గో. నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. అతను చాలా కోపంగా ఉన్నాడని చెప్పావు కదా. చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు. అందరు ఇంతున్నారు, ఆయన ఇంతుండు. కమ్ ఆన్ మ్యాన్. ఈ మిలాకి వ్యక్తి వచ్చి నా దగ్గర నుంచి $1,00,000 తీసుకున్నాడు. వావ్. ఓకే. డబ్బులో మునిగిపోవద్దు. సరే, గ్రీక్ ఫ్రీక్ ఒక సాధారణ వ్యక్తిని ఓడించలేకపోయాడు కాబట్టి మరొక బాస్కెట్బాల్ లెజెండ్ చేయగలడో లేదో చూద్దాం. నెక్స్ట్ 1v1 కోసం వరల్డ్ లోనే గ్రేటెస్ట్ షూటర్ మన ముందున్నాడు. అతనే స్టెఫ్ కర్రీ. NBA లో ఆల్ టైమ్ మోస్ట్ 3 పాయింటర్స్ కొట్టినది అతనే. హిస్టరీలో స్టెఫ్ కర్రీ కంటే బెటర్ బాస్కెట్బాల్ ఆడింది ఎవరూ లేరు. హైట్ తక్కువ ఉంటాడు అండ్ నువ్వు చేయలేమన్నా చేస్తాడు. ఈయన స్టోరీ నేను విన్నా. అందుకే ఇప్పుడు అతను పోటీ పడబోతోంది ఈ హై స్కూల్లోనే నెంబర్ 1 షూటర్ తో. సరదాగా గడుపుదామా? అవును. సరే, గేమ్ చాలా సింపుల్. స్టెఫ్ కర్రీకి వీలైనన్ని ఎక్కువ 3 పాయింటర్స్ వేయడానికి మేము 30 సెకండ్లు ఇస్తాము. ఆ తర్వాత డెమారియన్ 60 సెకండ్లు తీసుకుంటాడు. అతని స్కోర్ ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు మేము అతనికి $1,00,000 ఇస్తాము. అతను ఓడిపోతే
ఇస్తామంటే ఆ చారిటీకి ఇస్తాం. నీకెవరికి ఇష్టం, స్టెఫ్ కరీనా లెబ్రాన్ జేమ్సా? లెబ్రాన్ బ్రాన్ ఫ్యాన్ అన్నమాట. ఓ మై గాడ్, అతనితో పోటీ పడడానికి ముందు అతన్ని నాకు రెచ్చగొట్టకూడదు. నచ్చింది. ఆల్రైట్ జింక వెనక్కి వెళ్ళు. అతను ఎందుకు ఎప్పటికీ బెస్ట్ 3 పాయింట్ షూటర్ అనేది చూద్దాం. 3 2 1 గో. ఓ మై గాడ్, ఓ ఒకటి కూడా మిస్ చేయట్లేదు. ఓ ఒకటి మిస్ చేశాడు. ఆల్రైట్ ఒకటి మిస్ అయింది. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. ఓ ఓ ఇప్పటి వరకు సగం టైం అయిపోయింది. ఓ ఓకే, కేవలం 8 అయ్యాయి. తను 3వ ర్యాక్ కి వెళ్ళాడు. కేవలం 10 సెకండ్స్ మాత్రమే మిగిలిన్నాయి. గో. లెబ్రాన్ ఓ నో, మిస్ అయింది. 3 2 అన్నిట్లో 1 ఒకటి టైం ఇస్ అప్, టైం ఇస్ అంతే అప్. మిస్ చేస్తాను. కాకపోతే అన్ని 30 సెకండ్స్ లో ఏకంగా 14 షాట్లు. కమ్ ఆన్ హలో హలో మా ఈ రూమ్లో పరదలు లేవు, ఉత్కానికి వేసిరు అనమాట. మొత్తం రీసౌండ్ వచ్చినట్టు అవుతుంది. డెమోని దాన్ని బీట్ చేస్తాడో లేదు. అండ్ ఆబ్వియస్లీ అతను జస్ట్ ఒక హై స్కూలర్ కదా, అందుకే అతనికి స్టెఫ్ కరీ కంటే డబుల్ టైం ఇస్తున్నాం. అతని చేసి చూడాలని ఉంది. ఇప్పుడు విల్ డెమోరియన్ తన స్కూల్ అంతా చూస్తుండగా లైఫ్ చేంజింగ్ $1,00,000 గెలుస్తాడా? పదండి చూసేద్దాం. లెట్స్ గో. 3 2 1 గో. $1,00,000 పందెం. పర్లేదు, ఇంకా వదులుకోవద్దు. గుర్తుంచుకో, ఇంకా నీకు 2 నిమిషాల సమయం ఉంది. సరే, తను ఒకటి వేశాడు. ఓకే, కూల్ డౌన్, టెన్షన్ పడుతూ నెమ్మదిగా స్టార్ట్ చేయి. ఓకే, అంతే. లెట్స్ గో. అంతే. అతనికి ఇంకా 6 నిమిషం ఉంది. ఆల్రైట్ డెమారియన్, నువ్వు ఇంకా రేస్ లో ఉన్నావు. నీకు ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. హే, ఎవరు గెలుస్తారు గైస్? కాదు 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 కాదు. ఆల్రైట్, ఇతను మిగిలిన షాట్లు కొట్టాలి. ఆల్రైట్, కమ్ ఆన్. 3 2 1 నీకు ఇదే చివరి షాట్. Come on! ఫలితం ఇదే. డెమారియన్ 9, స్టెఫ్ కరీ 14. ఇది గొప్ప అనుభవం మ్యాన్. ఎలా అనిపించింది? పర్వాలేదు. నీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? స్టెఫ్, ఈ $1,00,000 ఏ చారిటీకి డొనేట్ చేయమంటావు? ద ఈట్ లెర్న్ ప్లే ఫౌండేషన్. ఇది చాలా 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 మంచి ఉద్దేశం కోసం వెళ్తుంది. రండి. ఈ ఛానల్లో చారిటీకి డొనేట్ చేస్తాడు, ఇంకో ఫిలాంథ్రఫీ ఛానల్లో కూడా వరల్డ్లోని డొనేట్ టాప్ చేస్తాడు. రేస్ కార్ డ్రైవర్స్ లో ఒకరితో షూట్ చేద్దాం. అది రియల్ అయితే బాగుండు. ఐ హోప్ రియల్ అనుకుంటున్నా. నెక్స్ట్ 1v1 లో 2 టైమ్ ఫార్ములా ఛాంపియన్ డాన్ టిక్టా ఉన్నాడు. ఇంకా అతను రేస్ చేయబోయేది రాణితో. అయితే రాణి ఎఫ్ఈ డ్రైవర్ కాదు కదా, అందుకే డాన్ 4 లాప్స్ తిరిగే లోపు అతను 3 లాప్స్ తిరిగితే సరిపోతుంది. నువ్వు గెలిస్తే నీకు $1,00,000 ఇస్తాను. నువ్వు గెలిస్తే ఆ $1,00,000 నువ్వు చెప్పిన చారిటీకి డొనేట్ చేస్తా. ఇది నా సంస్థ, నా దగ్గరికి వస్తుంది. మా వీడియోస్ లో నువ్వు ఎంత డబ్బు కోల్పోయావు? 750కి. నువ్వు దాన్ని 850కి చేయబోతున్నావు. చూద్దాం, నేను అదే కోరుకుంటున్నాను. ఇద్దరు మద్ర కొట్టాలి. ఈ ఇద్దరు యోధుల్ని భూమిపై అత్యంత వేగంగా దూసుకుపోయే సింగిల్ సీటర్ కార్లలో బంధించబోతున్నాం. భూమిపై ఉన్న బిలియన్ల కొద్ది కార్లలో ఎంత ఫాస్ట్ గా లాంచ్ అయ్యే కార్స్ లేవు. అలాంటి కార్ ని నా ఫ్రెండ్ కి డ్రైవ్ చేయమనిస్తున్నా. నేను అస్సలు వినను. నన్ను భయపెట్టేది ఏదైనా సరే నేను డ్రైవ్ చేస్తాను అంతే. నిజంగా చెప్తున్నా, ఈ వీడియో కోసం టెస్ట్ డ్రైవ్ చేస్తుంటే నేను వెళ్ళి గోడకి బలంగా గుద్దుకున్నాను. అరే స్టోరీ కూడా పెట్టిండు. So, తన్ని blame చేయను. నా కోసం ప్రే చేయి మామ్. ఇప్పుడు $1,00,000 పందెం జరగబోతోంది. డాన్, నువ్వు రెడీయా? నేను రెడీ. రాణి, నువ్వు కూడా రెడీయా? రచ్చ చేద్దాం బ్రో. 3 2 1 చేద్దాం బ్రో. గో. ఓ, రాణి నిజంగా రాకెట్ లా స్టార్ట్ చేశాడు. ఓ, కానీ ఇప్పుడు ఏమో డాన్ ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నాడు. డాన్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఇది క్రేజీగా ఉంది. డాన్ ఆల్రెడీ రాణి కంటే చాలా ముందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళు వస్తున్నారు. అదిగో వచ్చేసాడు. అతను చాలా వేగంగా వెళ్తున్నాడు. డాన్ దుమ్ము దులుపుతున్నాడు. రాణి జస్ట్ సేఫ్ గా ఆడుతున్నాడు, కానీ డాన్ అయితే 200 mph స్పీడ్ తో వెళ్తున్నాడు. హ్యాండిక్యాప్ తో కూడా డాన్ అతన్ని ఓడించగలడు. చాలా వేగంగా వెళ్తున్నాయి. డాన్ టర్న్ దగ్గరికి వస్తున్నాడు. ఇంకా సెపరేట్ స్ట్రెచ్ దగ్గర కనిపిస్తాడు. అదిగో వచ్చేసాడు. డాన్ ఫస్ట్ ల్యాప్ అయిపోయింది. ఓ మై గాడ్, అది ఫైటర్ జెట్ లో సౌండ్ వస్తుంది. సో అది డాన్. ఇంకా రాణి చాలా వెనక్కి పడిపోయాడు.
రాణి ఎక్కడున్నాడు? నేను వస్తున్నా. రానీ ఫైనల్ గా తన ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ చేశాడు. అదిగో వచ్చేసాడు. నువ్వు బాగా చేస్తున్నావు. అతను బాగా చేయడం లేదు. ఇంకా ఫాస్టర్. అతను ఏం చేస్తున్నాడు బ్రో? అది స్ట్రైట్ వే. రానీ వింటున్నాను బ్రో, ఏంటి సంగతులు? రానీ నీ పైన అయిపోయినట్టే. తను అక్కడ మిస్టేక్ చేశాడు. మీరు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు గాయస్? 112. అది ఆల్రెడీ డాన్ రెండో ల్యాబ్. రానీ ఇప్పుడే తన మొదటిది పూర్తి చేశాడు. వేగం పెంచు. నేను త్రోటల్ని పూర్తిగా నొక్కుతున్నాను బేబీ. నిన్ను ల్యాబ్ చేయబోతున్నాడు రానీ. కమాన్ బేబీ, మనం చేయగలం. ఇంకా వేగంగా వెళ్ళు. నేను వస్తున్నాను బేబీ. రానీ అంత ఈజీగా వదిలేయకు. నేను ఫారెస్ట్ లో పరిగెడుతున్నాను జిమ్మి, ఫారెస్ట్ లో. నేను వస్తున్నా. బాయ్ బాయ్. డాన్ ఆల్రెడీ థర్డ్ ల్యాబ్ కంప్లీట్ చేశాడు. ఇది అసలు పోటీనే కాదు. ఆల్ రైట్, నాకు బాగానే ఉంది. లాస్ట్ ల్యాప్ నా బెస్ట్ అవుతుంది. డాన్ ఫినిష్ లైన్ దాటితే గెలిచినట్టే. ఇద్దరు లాస్ట్ ల్యాప్ లో ఉన్నారు. లెట్స్ గో. అతను అప్పుడే పూర్తి చేశాడా ఏంటి? డాన్, నువ్వు గెలిచావు. లెట్స్ గో. లెట్స్ గో. $1,00,000. అందులోకి దూకుతున్నాడు. నీ ముందు దూకుతున్నాడు రాణి. అది నీ ముందు. ఈ డబ్బుని ఏ చారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నావు? హెల్ప్ ఫర్ హీరోస్. ఇది ఒక యూకే వెటరన్ చారిటీ. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నావు రాణి? పర్లేదు, నాకు నాకు నచ్చింది. తను మాత్రం నా బ్యాంక్ అకౌంట్ అసలు చారిటీ అంటున్నాడు. అది ఎపిక్ గా ఉందని అనుకుంటే ఈ వీడియోలో తర్వాత నేమర్ ఒక ర్యాండమ్ గాయ్ తో 1v1 ఆడే మూమెంట్ కోసం వెయిట్ చేయండి. కానీ మా నెక్స్ట్ 1v1 కోసం ఒక స్టేడియం లో ఆల్మోస్ట్ 20,000 మందితో నిండిన ఇంకా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ NBA ప్లేయర్స్ అందరూ ఈ ర్యాండమ్ గాయ్ డామియన్ లిలార్డ్ తో హెడ్ టు హెడ్ ఆడటం చూడటానుకున్నారు. అతను ఒక గేమ్ లో 70+ పాయింట్స్ కొట్టిన ముగ్గురు ప్లేయర్స్ లో ఒకడు. డామియన్ 3 వేసే ముందు అతను 1 వేయగలడో లేదో చూద్దాం. అతను వేస్తే మేము అతనికి $1,00,000 ఇస్తాము. అతను భయపడుతున్నాడు. డామియన్ ఫస్ట్ నువ్వే. ఆల్ టైమ్ బెస్ట్ షూటర్స్ లో ఒకడు. అతను దాన్ని మిస్ అయ్యాడు. నువ్వు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ ట్రై, కమాన్. ఫస్ట్ ట్రైలోనే నువ్వు ఇక్కడ $1,00,000 గెలుచుకోవచ్చు. నేను వేనా? కమాన్ ట్రై చేయి. తను మరో 2 వేయడానికి ముందు నువ్వు వేయాల్సిన 3 ఇది ఒకటి. $100,000. ఇది గేమ్ టైమా? సరే, అతను లైట్ తీసుకుంటున్నాడు, అర్థమవుతుంది. వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారో విన్నావా? వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు 2 out of 3. నీకు వీలైనంత ఎత్తుకుంటూ. మరి చేస్తుండు వీడియో, యూట్యూబ్ వీడియో. ఓకే, అది 3 రెండోది. ఇంకొకటి పడితే గెలుపు నీదే. అరే అందరి ముందు $1,00,000 గెలవడం నీకెలా ఉంది? ఇది కలలో కూడా జరగదు. మా నాన్నకి తప్ప ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పలేను. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్రైట్, నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం. అది సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ 2 times MVP, 6 times ఆల్ స్టార్ ఆరోన్ జడ్జ్ ఉన్నాడు. ఎలా ఉన్నావు నేను మ్యాన్? బాగున్నాను, చాలా బాగున్నాను. ఇంకా తను ఇప్పుడు హెడ్ టు హెడ్ హోమ్ రన్ డెర్బీలో తలపడబోతున్నాడు వర్సెస్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప బేస్బాల్ ప్లేయర్స్ లో ఒకడు. అతను పిక్చర్స్ కి బ్యాడ్ డ్రీమ్, అలాగే డివిజన్ 2 జగర్నాట్. ఆరోన్ జడ్జ్ కి ఇప్పటిదాకా ఇదే టఫెస్ట్ ఛాలెంజ్. యా, లెట్స్ గో. చాండ్లర్, యా, ఇప్పటివరకు ఎన్ని హోమ్ రన్స్ కొట్టుంటావు? 1. మరి నువ్వు? నేను ఫ్రెండ్తోనే ఆడుతున్నా. 1 కంటే ఎక్కువ. చూద్దాం మరి. 300 అంటే జస్ట్ ఒకటి కాదు, చాలా చాలా ఎక్కువ. నిజానికి గత 5 ఏళ్లలో బేస్బాల్ లో అతని కంటే ఎక్కువ హోమ్ రన్స్ ఎవరు కొట్టలేదు. అందుకే అంత సమానంగా ఉండడానికి ఇతనికి 10 స్వింగ్స్ ఇస్తాం, చాండ్లర్ కేమో 20 ఇస్తాం. అంతకంటే ఎక్కువ అవసరం. కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండు. నాకు $1,00,000 వస్తాయి. యా, అదే. నాకు నచ్చింది. ఇతను నిజంగా ఇప్పుడు బేస్బాల్ లో టాప్ హిట్టర్. చాండ్లర్ కి ఛాన్సే లేదు. ఆరోన్ జడ్జ్ 10లో 1 కొట్టాడు. $1,00,000 పందెం. ఏంటి? ఆల్ రైట్. హోమ్ రన్ కాదు, అతను 0కి 1. డబ్బు జేబులో టేక్ పెట్టండి. యువర్ టైం మ్యాన్. హడావిడి లేదు. ఓ మై గాడ్. అదిగో అది వెళ్ళిపోయింది. హోమ్ రన్. ఓ మై గాడ్. 2కి 1. అతను మళ్ళీ అలా కొట్టాడు. వాటిని పైకి అతను విసిరండి. దాన్ని నేరుగా చంద్రుడికే కొట్టాలని చూస్తున్నాడు. హే, ఒక కర్వ్ బాల్ అలా వేస్తేనే కానీ. అది వార్నింగ్ ట్రాక్ అనుకుంటా. అది హోమ్ రన్ కాదా? గాలి ఎటువైపు వేస్తుంది? అతను 4కి 1 కొట్టాడు. నేను 1 కొట్టగలనేమో.
ఓకే అది అటువైపు పడి మనం ఉండొచ్చు. అతన్ని బాగా రెచ్చగొట్టాం అనుకుంటా. హోమ్ రన్. ఇదిగో స్టార్ట్ చేస్తున్నా ఆల్రెడీ హాఫే వచ్చాం, 5కి 2 కొట్టాడు. నువ్వు అతన్ని Okay. ఓడించినట్టే, నీకు ఛాన్స్ ఉంది. ఓహో! తను ఫామ్ లో ఉన్నట్టున్నాడు. ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, థ్యాంక్ యూ అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నా. Yeah. కమాన్. వావ్, టాప్ ఫ్లై. వర్కౌట్ అయింది. అయింది. అరుణ్, నువ్వు టీ మొబైల్ యూజర్ అవునా? నిజమే. టీ మొబైల్ లో జాయిన్ అవడం వల్ల నాలాగా ఇంకా జడ్జి లాగా నీకు వెంటనే మెజెంటా స్టేటస్ వస్తుంది. దాంట్లో ఫ్రీ ఫ్లైట్, వైఫై లాంటి మ్యాచ్లు ఫ్రీగా చూడొచ్చు. అదుర్స్ కదా, అది స్టాప్ కి తగిలింది. 8కి 4. చాండ్లర్ కౌంట్ చేస్తున్నాడు. ఏం కాదు ఈ కాపు టీ మొబైల్ మెజెంటా స్టేటస్ వల్ల నీకు వరల్డ్ సిరీస్ టికెట్స్ గెలుచుకునే ఛాన్స్ కూడా వస్తుంది. ఇంకా థౌసండ్స్ ఆఫ్ లైవ్ ఈవెంట్స్ కి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. జస్ట్ నువ్వు టీ మొబైల్ మెంబర్ గా ఉంటే చాలు. నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? టీ మొబైల్ జస్ట్ మీ ఫోన్ క్యారియర్ కాదు. సైన్ అప్ చేసుకోవాలంటే ఛానల్ ప్రెస్ మీద ఉన్న QR కోడ్ ని స్కాన్ చేయండి. అర్థమైందా? ఆల్రైట్, ఈ ఫైనల్ స్వింగ్ ని చూద్దాం. అలాగే 10కి 5 6 హోమ్ రన్స్ కొడితే నీకు $1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా నువ్వు ఆరో జడ్జి ఓడించాలని ప్రపంచానికి చెప్పొచ్చు. తర్వాత నన్ను యాంకేస్ తీసుకెళ్తున్నావు అనమాట. నా బ్యాట్ ఎక్కడ? ఆల్రైట్, 20లో ఫస్ట్ స్పిన్. ఓ మై గాడ్, ఆగండి, అదెక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు నువ్వే పట్టాలి కా. నా కళ్ళజోడు లేదు. దాదాపు బౌండరీ దాటిపోయాడు. ఇప్పుడు అలా కొట్టు, మరో 40 అడుగుల ముందుకి. ఏంటి నువ్వు ఎటు పట్టట్టు కొడుతున్నావు? అది టెలిఫోన్ పోల్ కి తగిలింది. నా స్వింగ్ ఓకేనా? ఏమైనా టిప్స్ ఇస్తావా? నో ఏంటి? ఓ, అతను నిజంగానే నో అన్నాడు. నువ్వు 6'8" కాదు కదా, నన్నేం చేయమంటావు? నా ఛాన్సెస్ బాగున్నాయి. ఏ కాన్సంట్రేట్ చేయి. జాగ్రత్తగా ఉండు. నాకు తెలుసు అతను హోమ్ రన్ ఫెన్స్ మీదుగా పక్కా కొడుతున్నట్టున్నాడు. మొదటి 3 స్వింగ్స్ లో ఒకటే కరెక్ట్ గా తగిలింది. మొదటి బేస్ మ్యాన్ దాన్ని పట్టుకున్నారు. ఓ, అది గ్యాప్ లో డబుల్. మనం దానికోసం చూడట్లేదు. యా, నువ్వు దాన్ని పుల్ చేయాలి. Good try. అది హోమ్ రన్ కాదా? ఓ, 6కి 0. ఓ, ఇంకా చాలా గేమ్ ఉంది. నా బూట్లు ఊడిపోయేలా స్వింగ్ చేస్తున్నా. నువ్వు మొత్తం ఫీల్డ్ లో ఆడుతున్నావు, నాకు నచ్చింది. ఓ, నోలన్ అది నువ్వే. ఎక్కడ అందుకే మేము అతనికి చాలా స్వింగ్లు ఇచ్చాము. ఓ, అది లెక్కలోకి రాదు. ఆల్రైట్, ఇది బాగోలేదు. అతను 11కి 0. చాండ్లర్, నువ్వు వాటిని కొట్టడం ప్రారంభించాలి. లేదు చాండ్లర్ ప్లీజ్. లేదు చాండ్లర్ కమ్ ఆన్, నీకు డబుల్ ఛాన్సెస్ ఇచ్చాను. ఈ క్షణానికి చాండ్లర్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. టైం అవుట్. నేను ఆపండి. కేవలం ఒక హిట్టింగ్ మిషన్. నేను కాస్త బలంగా ఉండాలేమో, కానీ నేనేం చేయను. $1,00,000 పందెం, నీకు 13కి 0. సో దీన్ని కొంచెం ఛాలెంజింగ్ గా చేయడానికి నువ్వు ఒక్క హోమ్ రన్ కొట్టినా సరే నేను మీ ఇద్దరికి కూడా $1,00,000 ఇస్తాను. నేను ఇప్పుడే రెచ్చిపోవాలి. అరుణ్, నువ్వు వీడికి ఏమైనా అడ్వైస్ ఇస్తావా? నీ మూమెంట్ నా మీద ఉంటుంది అనుకున్నావు కదా. యా, అది అంటే నాకు ఇంకా ఛాన్స్ లేదా? Super offer. అతను నిన్ను ఓడించిన ఒక చాండ్లర్. ఆల్ రైట్, కమ్ ఆన్, లెట్స్ నీకోసం గో. ప్రార్థిస్తున్నాను, నీ విజయం కోసం. థాంక్స్. బిగ్ జస్టిస్ 5 హోమ్ రన్స్ కొట్టగలిగాడు. మరి మన క్లచ్ కింగ్ చాండ్లర్ ఒక్కటైనా సాధించగలడా? ఆల్రైట్, పిచ్ 14. ఆగండి, అది హోమ్ రనా? పైకి ఆగండి. దాన్ని పట్టుకున్నాడు. ఆగండి. నో వే. ఓ, అది వార్నింగ్ ట్రాక్. నువ్వు దగ్గరలోనే ఉన్నావు. అది అవ్వచ్చు. వెయిట్. ఓ, తను చాలా దగ్గరికి వచ్చాడు. తర్వాత నువ్వే. అంతెత్తుకు స్వింగ్ అది ఒక చేయకు. అద్భుతమైన స్వింగ్. నేను అభినందిస్తున్నాను, కానీ ఒక్క క్షణం ముందు నో, చాలా చెడ్డ స్వింగ్. కాల్, అది నీకే పట్టుకో. చాండ్లర్, మన కుక్క హోమ్ రన్ కావాలి. అది అయ్యి ఉండొచ్చు. ఆఫ్ ద బాల్. పర్లేదు, నీకు ఇంకా 2 స్వింగ్స్ ఉన్నాయి. కమాన్ చాండ్లర్, ఒక్కటి చాలు. చాలా టైట్ గా ఉంది, ఓపిక లేదు. సరే, ఎప్పటికైనా నీ దగ్గర ఉన్న శక్తి మొత్తం ఈ లాస్ట్ స్వింగ్ లో పెట్టు చాండ్లర్. నువ్వు కొట్టగలవు, నీ కోసం అలాగే అందరి కోసం. నువ్వు చేయగలవు చాండ్లర్. చాండ్లర్ ఒకటైనా కొట్టాలి బ్రో. లాస్ట్ స్వింగ్. ఆగండి. కొద్దిలో మిస్ అయింది. అది ఎంతలో పోయింది. నువ్వు డబ్బులు తీసుకునే దానికే కదా నేను ఫన్నీగా. ఆయన అన్ని షార్ట్స్ టచ్ అనే చేసిండు. నేనైతే మన క్రికెట్ బ్యాట్ ఇంత ఉంటుంది, దాంతో కూడా ఒక్క బాల్ కూడా టచ్ చేయలేండి. ఉండడానికి డబ్బులు తీసుకుంటాను. జడ్జ్, ఈ డబ్బుల్ని ఏ మంచి పని కోసం డొనేట్ చేయమంటావు? ఇది ఆల్ రైజ్ ఫౌండేషన్ కి వెళ్తుంది, పిల్లల కోసం. చాండ్లర్, దీన్ని చూడకు ప్లీజ్, నాకు అది నచ్చదు. హానెస్ట్ గా Okay? నువ్వు అటువైపు చూడు. అంటే ఇది పిల్లలకి వెళ్తున్నందుకు చాలా Yeah. సంతోషంగా ఉంది, Yeah. మ్యాన్. నువ్వు మంచివాడివి. సరే, తర్వాత 1v1 కి వెళ్దాం. కానీ ఈ 1v1 కోసం మనం కొంచెం భిన్నంగా ఏదో చేయబోతున్నాం. ఇక ఇప్పుడు ఈ 5 కంటెస్టెంట్స్ ఈయన కంటే ఎక్కువసేపు ఊపిరి బిగబట్టగలరో లేదో చూసేద్దాం. ఏంటంతేనా? తను వరల్డ్ రికార్డ్ బ్రీత్ హోల్డర్. మీరు 5 ఏమైనా భయపడుతున్నారా? అసలు భయపడ్ను, వాళ్ళ మీద రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను కెరన్ బౌలింగ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మాక్సిమం వాటర్ బయటికి తీయడానికి ట్రై చేస్తా. నేను దాన్ని తాగడానికి ట్రై చేయొచ్చు.
యా ఇంకా మీరే వరల్డ్ రికార్డ్ హోల్డరా? అవును, నేను 48లో స్టార్ట్ చేశాను. 60. ఊపిరితిత్తులు ఏజ్తో పాటు పాడైపోతాయి కదా. అయినా 5 మినిట్స్ అంటే ఎక్కువే, మీరంతా ఈజీగా చేస్తారు. ఒకవేళ మీరు అతన్ని ఓడించారంటే గనక నేను మీకు ఏమిస్తానో తెలుసా? నో, దాన్ని తీసుకురండి. ఒక సరికొత్త ల్యాంబోర్గిని. మనం ఎలా గెలవాలి? వచ్చే 20 నిమిషాల్లో ఈ ల్యాంబోర్గిని మీ సొంతం కావచ్చు. ఆగండి 20 మినిట్సా? లేదు, అతని బెస్ట్ టైం 5 మినిట్స్ అని చెప్పావు కదా. ఇది 5 మినిట్స్ అన్నట్టే, మీకు అర్థమైందిగా? ఇది చాలా త్వరలో మీ ల్యాంబోర్గిని కావచ్చు. ఈ ల్యాంబోర్గిని కోసం చావనైనా చేస్తాం. కంటెస్టెంట్స్, మీరిద్దరూ ఇంకా ట్యాంక్ లోకి వస్తారా? కానీ నాకు ఈత రాదు. ఓ, మీకు ఈత రాకపోతే మీరు గెలిచారు. అదిగో అతన్ని చూడండి, అతను చేసినట్టు చేయండి. అతను బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తున్నాడు. మీరు రెడీయా? ఆయన చూస్తుంటే నాకు బిగ్ హీరో 6 ఒక యానిమే ఉంటుంది మూవీ. దాంట్లో విలన్ లాగానే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. విలన్ మాస్క్ తీసినప్పుడు ఉంటుంది, లాస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. కానీ ఆ సినిమా మాత్రం సెట్ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. లెట్స్ గో. ఇప్పుడు వాళ్ళిద్దరూ నీళ్ళల్లో ఉన్నారు. 5 నార్మల్ గైస్ వర్సెస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్రీత్ హోల్డర్. మేము యావరేజ్ కాదు. యావరేజ్ కంటే కొంచెం బెటర్ గా ఉన్న 5 గైస్. మీరంతా ఈ ల్యాంబోని గెలవచ్చు. ఓ, అతను ఇప్పుడే పానిక్ అవుతున్నాడు. నేనేం చెప్పాను, అక్కడే ఉండు బ్రో. అతను 23 సెకండ్స్ మాత్రమే ఉన్నాడు. మేమంతా దీనికోసం చావనైనా చేస్తాం. వెయిట్ నో, అతను పైకి వచ్చాడు. బయటికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. ఆగండి, నేను వెయిట్ చేయాలి. లోపలికి వెళ్ళు. 30 seconds కూడా ఉండాలి రావడం. వాళ్ళు అక్కడ భయంతో కేకలు వేస్తున్నారు. ఇంతలో సన్యాసులా ప్రశాంతంగా ఉన్నాడు. వాడిని కిందికి తోయ్. No way. కేవలం 45 సెకండ్లు మాత్రమే ఉంది. వాడిని కిందికి తోయ్. వీళ్ళందరూ ఈ ఛాలెంజ్ యాక్చువల్ గా ఎంత టఫ్ తొందరగా రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ థర్డ్ పర్సన్ పై ఉన్నారు. జస్ట్ 1 మినిట్ అయింది. అంతేనా? ఆల్రైట్, ఇంకా ఇద్దరే ఉన్నారు. వాళ్ళు తెలుసుకునే లోపే వాళ్ళు మిగిలిన ఒక్క ప్లేయర్ పై ఫుల్ ప్రెషర్ పెట్టేస్తారు. వాళ్ళనే మాట. ఇదేంటిది? అదొక లంబోర్గిని. లేదు, ఇది నీ ల్యాంబోర్గిని కాబోతోంది. నా లంబోర్గిని. మరి లోపలికి వెళ్ళు. గో. నువ్వు చేయగలవు. కమ్ ఆన్ రజ్. లెట్స్ గో. ఇది చచ్చిపోయినాయి. హే, ప్రశాంతంగా ఉండండి. చాలు. గుడ్. ఆగు, అతను పానిక్ అవుతున్నాడు. వెయిట్, అతను గివ్ అప్ చేస్తాడా? ఓ నో 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 నో. అతన్ని పైకి రానివ్వండి. అరే, నువ్వు అప్పుడు బయట కిందకి వచ్చేసావు. టైమ్ ఇస్ అప్. మీరంతా ఓడిపోయారు. డోన్ సూపర్. వాళ్ళంతా జస్ట్ 3 మినిట్స్ 13 సెకండ్స్ మాత్రమే ఉన్నారు. అతను బతుకున్నా లేదో చెక్ చేద్దాం. డోంట్ వరీ, అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా ఊపిరి బిగపట్టుకున్నాడు. 11 నిమిషాల 45 సెకండ్లు. నేను ఓకే. ఇతను ఎలాగోలా ఇంకా బ్రీత్ చేస్తున్నాడు. 16 years. అద్భుతం. నేమార్ తో ఫినిష్ చేసే ముందు మన ఫైనల్ కాంపిటీషన్ కి వెళ్దాం పదండి. నా కుడి వైపు జాయ్ చేసినట్టున్నాడు. చరిత్రలో జరిగిన ప్రతి హాట్ డాగ్ ఈటింగ్ కాంటెస్ట్ లో విన్నర్ అని మీకు బాగా తెలుసు. అలాగే నా ఎడం వైపు 4 సుమో రెజ్లర్లు ఉన్నారు. అందరూ కలిసి 1500 పౌండ్ల కంటే కూడా ఎక్కువ బరువు ఉన్నారు. 10 మినిట్స్ లో ఎవరు ఎక్కువ హాట్ డాగ్స్ తింటారో వాళ్ళు ఈ $1,00,000 గెలుచుకుంటారు. 3, 2, 1 గో. గ్లిజీ కాంటెస్ట్ ఇప్పుడే మొదలైంది. వాళ్ళంతా ఒక్కొక్కటి హాఫ్ తిన్నారు. అంటే టెక్నికల్ గా 2 తిన్నారు. ఇంకా జోయ్ ఆల్రెడీ తన 4th లో ఉన్నాడు. అతను ఆల్రెడీ డబుల్ స్పీడ్ లో తింటున్నాడు. గైస్, ఎంత ఫాస్ట్ గా తింటున్నాడు అంటే నేను చూడకుండా ఉండలేకపోయాను. అతను ఎలా ఇస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇవన్నీ అతని కడుపులోకి వెళ్ళిపోతాయి. 1 మినిట్ అయింది. జోయ్ ఆల్రెడీ 10 హాట్ డాగ్స్ తిన్నాడు. ఇంకా వాళ్ళు 4 లో ఉన్నారు. అంటే వాళ్ళు జోయ్ చేసినట్ స్పీడ్ లో 10వ వంతు మాత్రమే తింటున్నారు. కానీ ఆ బలమైన సుమో యోధులు ఇంకా పోరాడుతున్నారు. ఇది అతని 20వ హాట్ డాగ్. అతను 20వ నెంబర్ లో ఉన్నాడు. 2.5 నిమిషాలు మాత్రమే గడిచాయి. ఇక్కడ 4 సుమో రెజ్లర్లు 11 తిన్నారు. గైస్, మీరు చాలా చాలా దగ్గరగా ఉన్నారు. తింటూ ఉండండి. మీరు వాళ్ళని చాలా దారుణంగా ఓడిస్తున్నారు. వరల్డ్ లోనే గ్రేటెస్ట్ చాక్లెట్ అయిన ఫిష్ బాల్స్ గురించి ఏమనుకుంటున్నారు? ఇదిగోండి, నమలచ్చు. ఓ ఓకే, చాలా బాగుంది. ఇది నిజంగా వరల్డ్స్ బెస్ట్ చాక్లెట్ అంటారా? ఓ యా, వరల్డ్ నంబర్ 1. మీరు ఎక్కడ చాక్లెట్ కొంటారో అక్కడ ఫెస్టివల్స్ దొరుకుతుంది. అయితే ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కడుపు నిండిందా? అదే నానింది. 40 సెకండ్లు మిగులున్నాయి. ఇది హోరాహోరీ పోరు. అందరూ మీ నోట్లో గ్లిజీలను కుక్కుకోండి. మీ నోట్లో గ్లిజీలను పెట్టుకోండి. Yes, అంతే, త్వరగా. కమ్ ఆన్. నీకు కావాలా? మీ నోట్లో ఉన్న వీనస్ ని తీసేయండి. టైం అయిపోయింది. ఇది సుమో కంటే చాలా టఫ్. చాండ్లర్, జాయ్ చెస్ట్నట్ ఎన్ని గ్లేజీస్ తిన్నాడో చెప్పు. 46. మనం ఇటు 4 సుమో రెజ్లర్స్ దగ్గరికి వస్తే మీరెన్ని తిన్నారు చెప్పండి. 33 హాట్ డాగ్లు. జోయ్, మీరే గెలిచారు. ఇతను ఎవరైనా ఓడించగలరా? ఈ $1,00,000 ఏ చారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారు? గ్లెనస్ ఫుడ్ బ్యాంక్ ఇండియానాలో. పిల్లలు ఆకలితో ఉండకుండా చూసుకుంటారు. మీరు మొత్తం ఫుడ్ తినేస్తారా? లేదు, పిల్లలు బాగా తినేలా నేను పిల్లలకి చూసుకుంటాను. ఫుడ్ అందేలా మీరు చూసుకోవాలి. అలాగే. ఓకే, నేను దాదాపు $1 మిలియన్ ఇచ్చేసాను. ఇప్పుడు నేమార్ తో మన ఎపిక్ గ్రాండ్ ఫైనల్ లో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన టైం. ఇంకిప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్. వరల్డ్ గ్రేట్ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరు
నేమార్ 28 చాంపియన్ విన్స్ తో ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ సూపర్ స్టార్, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా బ్రెజిల్ ఆల్ టైమ్ టాప్ గోల్ స్కోరర్ గా త్రౌన్. అతను ఇదిగో ఇక్కడున్న మన హిగోర్ తో పోటీ పడతాడు. ఇంకా వాళ్ళు $500,000 కోసం ఇప్పుడు పోటీ పడబోతున్నారు. నువ్వు గెలిస్తే ఈ మనీ డైరెక్ట్ గా నీ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ నేమార్ గెలిస్తే అతను ఏ చారిటీ చెప్తే దానికి నేను డొనేట్ చేస్తాను. అర్థమైందా రాజా? అలాగే. సారీ, నువ్వు ఓడిపోతావు. ఓ, అర్థమైందా రాజా? అతను ఓడిపోతావు అన్నాడు. నువ్వు అది యాక్సెప్ట్ చేస్తావా? ఖచ్చితంగా చేయను. ఓకే నేమార్, ఇప్పుడు నీకు భయంగా ఉందా? ఓ ఓ ఓకే, ఎప్పుడు ఉండేలాగే ఈ గేమ్ రూల్స్ చాలా సింపుల్. మనం పెనాల్టీ షూట్అవుట్ తో ప్రారంభిస్తాం. ఇద్దరు స్కోర్ చేస్తే మనం 15 అడుగులు వెనక్కి వెళ్తాం. అలాగే వాళ్ళలో ఒకరు స్కోర్ చేసే వరకు, ఇంకా మరొకరు మిస్ అయ్యే వరకు మనం 15 అడుగులు వెనక్కి వెళ్తుంటాం. ముందు ఎవరు షూట్ చేస్తున్నారు? ఓకే, రాక్ పేపర్ సిజర్స్ షూట్. నేను గెలిచాను. యా నేమార్ ముందు. నా మీద ప్రెజర్ పెట్టడమే నీకు కావాలి కదా. ఈజీ. 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 ఓకే, వాళ్ళిద్దరూ స్కోర్ చేస్తారని మా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు 15 ఫీట్స్ వెనక్కి వెళ్దాం. ఓ, అతను సీరియస్ అవుతున్నాడు. నిన్ను వర్తి అపోనెంట్ అనుకుంటున్నాడు. తన షూలెస్ కట్టుకున్నాడు. మొదటి 4 స్టేషన్ల షాట్లను కొట్టడానికి నేమార్ అంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవసరం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు ఈజీగా కొడుతున్నట్టున్నారు. కానీ 5th స్టేషన్ తర్వాత యావరేజ్ ప్లేయర్స్ నుంచి ఎలిట్ ప్లేయర్స్ సెపరేట్ అవుతారు. ఫైనల్ గా ఇది వాళ్ళకి టఫ్ అవుతోంది. అవసరమైతే మేము పిచ్ మొత్తం వెళ్తాం. ఇప్పుడు నువ్వు ముందు ఫస్ట్ వెళ్ళు. ఇది కూడా రానా? నేను ముందా? గోట్ అయితే మీరు మొదట వెళ్ళాలా చెప్పాడు. అయితే నేనే ముందు వెళ్తాను. ఓ ఓ ఓ ఓకే, ఇప్పటి వరకు నువ్వు కొట్టిన చెత్త షాట్ అది. ఆల్ రైట్, ఇప్పుడు నేమార్ టర్న్. ఓ ఓ ఓ మై గాడ్, అది లిటరల్ గా గోల్ నుంచి కర్వ్ అయ్యి లోపలికి వెళ్ళింది. నాకు ప్రెషర్ ఇష్టం. ఇది వరల్డ్ కప్ లో ఆడిన దాంతో ఎలా కంపేర్ అవుతుంది? లేదు, వరల్డ్ కప్ లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. Wait, వెళ్లే ముందు ఈ $500,000 పట్టుకుంటావా? తప్పకుండా. నువ్వు ఇది పట్టుకోవచ్చు. తను మిస్ అయితే ఇంకప్పుడు ఇది నీదే. నువ్వు తను ఓడించగలవు. ఓకే, నీపై నమ్మకం ఉంచు. ఆల్ రైట్. నో, నేమార్ ఖచ్చితంగా స్కోర్ చేయాలి. తను మిస్ అయితే మళ్ళీ షూట్ చేయాలి. మిస్ చేయి, మిస్ చేయి, మిస్ చేయి. ఆల్ రైట్, మనం అతనికి కొంచెం స్పేస్ ఇద్దాం. నేను కొట్టే గోల్ క్రాస్ బార్ ను తాకి లోపలికి వెళ్తేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. నేమార్ ఎంత మంచి ప్లేయరో తెలుసా? గోల్ క్రాస్ బార్ కి తగిలి లోపలికి వెళ్తేనే అది కౌంట్ చేయమంటున్నాడు. స్కిల్స్, టాలెంట్, ప్రాక్టీస్. బయటకు పోయింది లోపల. Bro, కానీ mistake. Come on. Come on, mistake, man. ఎందుకంటే నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అంటున్నా. ఓకే, నేమార్ అంత మంచివాడు కాబట్టి నువ్వు లక్కీ. ఓ నేమార్ అసలు వెయిట్ కూడా చేయలేదు. ఓ ఓ నా లైఫ్ లో నేను ఎప్పుడూ చూడని మోస్ట్ నాన్ టాలెంట్ థింగ్ ఇది. ఆల్రైట్, దీనికోసం నేను నేమార్ ఫస్ట్ వెళ్తానని చెప్తాను. నార్మల్ గా నేమార్ షూలో గోల్ లో ఒక జైంట్ వరల్డ్ క్లాస్ గోల్ కీపర్ ఉంటాడు. ఇప్పుడు అది ఖాళీ. మస్తు ఆడాలి. ఓ మై గాడ్, అంత దూరం నుంచి కొడతావా? నీ గురించి వరి అవుతున్నా బడి, నీ లాస్ చేస్తావచ్చు. కేవలం కెమెరా వైపు గురిపెట్టు. ఆ తర్వాత టార్గెట్ నేమార్ సరిగ్గా అతనికి చిన్న కోచింగ్ కెమెరా అంతేనా? ఇస్తున్నాడు. అవును, చూసావా? Oh! ఈజీ ఈజీ చెప్పారా? తను సాధించాడు. లెట్స్ గో, మనం మిడ్ ఫీల్డ్ లోకి వచ్చేసాం. ఇది ఎంత టైం తీసుకున్నా మనం కంటిన్యూ చేస్తాం. ఇంత దూరం ఉంది. పోయి. ఓ మై గాడ్, ఓ, అది గోల్ కాదు కదా? కదా? వెయిట్ చూద్దాం పదండి. కమ్ ఆన్, గోల్. వెయిట్ ఒక షాట్ తి. ఏ, అది లైన్ పై ఉంది. బాల్ లో మెజారిటీ పార్ట్ లైన్ దాటింది. ఎలా నో 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 అవుతుంది? నో, అది ఫుల్ గా ఉండాలి. ఓ నిజంగానా? నేమార్ వచ్చింది చూడు. గోల్ కాదు, గోల్ కాదు. అది లైన్ మీద ఉంది. నో గోల్. లైన్ పై ఉంటే గోల్ కాదు. బాల్ ఇంకా లైన్ ని టచ్ అయి ఉంటే గనక టెక్నికల్ గా అది గోల్ కాదు. చూడడానికి ఇప్పుడు ఇది క్లియర్ గా ఉంది కదా? అంటే ఇప్పుడు నువ్వు స్కోర్ చేస్తే నువ్వే విన్నర్. స్కోర్ చేస్తే నువ్వే విన్ అవుతావు. మిడ్ ఫీల్డ్ నుంచి నీకు ఇప్పుడు $500,000 షాట్. ఎస్ సార్. ఓకే హిగోర్, ఇప్పుడు ఇది నీ టైం. $500,000 పందెం. తన లైఫ్ లో బిగ్గెస్ట్ షాట్ గోట్ నేమర్ స్వయంగా చూస్తున్నాడు. తను ఇప్పుడు కొట్టగలడా? అతను కొట్టాడు. Let's go, first. సెకండ్ నుంచి వచ్చాయి. నాకు కన్ఫ్యూజ్ గా ఉంది. లెట్స్ గో. అది చాలా బాగుంది. ఇదిగో నీ $500,000. yes, let's go. Alright. Come on, let's go well, let's go well. ఓకే, అతన్ని తింటోంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. Let's go. సబ్స్క్రైబ్.
అగ్గో అయిపోయింది. ఇట్లా సడన్గా ఇట్లా ముగించేసాడు అంత వీడియో. అండ్ ఇగో ఇందాక చెప్పిన కదా రొనాల్డోతో వీడియో, అది ఇదే. అయితే ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంటే నా రియాక్షన్ కాదు, ఆయన వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. నా రియాక్షన్ ఏముంది బొచ్చు. మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బై, టేక్ కేర్, గుడ్ నైట్.